హలో అండి, మా రాయలసీమ రాగి సంగటి చేస్తున్నానండి. ఇక్కడ సైడు ఆ రాగుల్ని తైదలు అంటారండి. తెలంగాణలో అంబలు చేసుకుంటారు కదండి, అదే రాగులతోటి పిండి పట్టించి దాంతో ఇట్లా అన్నం దానికోసమే పెట్టానండి. ఇక అన్నం ఉడుకుతుందండి, కొంచెం బాగా ఉడకాలండి. ఒక కప్పు బియ్యానికి 4 కప్పులు నీళ్ళు వేసుకోవాలండి. అది గ్లాస్తో అయినా సరే కప్పుతో అయినా సరే కొలుచుకునేటప్పుడు ఒక కప్పుకి 4 కప్పులు నీళ్ళు పడతాయండి. రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటుందండి. మా దగ్గర రేషన్ బియ్యం లేవు కాబట్టి నేను సన్న బియ్యం వేసిన, దొడ్డు బియ్యం అయినా బాగుంటుంది. మా దగ్గర దొడ్డు బియ్యం లేవండి, సన్న బియ్యంతో చేస్తున్నాను నేను. దీంట్లో కాంబినేషన్ మటన్ అయితే బాగుంటుందని మటన్ చేస్తున్నాను. ఇంకా కావాలంటే ఎప్పుడైనా తలకాయ కూర, చేపల పులుసు అలాంటివి కూడా చేసుకోవచ్చండి. దీంట్లోకి చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు మటను రాగి ముద్ద చేస్తున్నానండి. రాగి సంగటి అంటారు కదా అది. అన్నం ఉడుకుతుంది చూడండి. ఇగోండి, ఈ చెంచాతో ఒక చెంచా ఉప్పు వేస్తున్నానండి అన్నంలోకి. చూడండి, ఇందులోకి నాటుకోడి పులుసు, తలకాయ కూర అయితే చాలా సూపర్గా ఉంటుందండి. దాని తర్వాత ఏదైనా మటన్ కూడా, నాటుకోడి తలకాయ కూర కంటే కూడా ఇది తక్కువే, అదే వేరే లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. చాలా బాగుంటుంది. నాటుకోడి అంటే ఇక చాలా బాగుంటుంది. ఇక చూడండి, ఉడికిపోయిందండి. కొంచెం బాగా మెత్తగా ఉడికించుకోవాలండి అన్నం. కొంచెం నెయ్యి కానీ నూనె కానీ కూడా వేసుకోవచ్చండి దాంట్లోకి. చాలా మెత్తగా అంటే చాలా మెత్తగా బాగా వస్తుందండి. మేము కొంచెం పిండి తక్కువనే వేసుకుంటామండి, ఎక్కువ ఎర్రగా ఉంటే తినాలనిపించదు. అందుకోసం కొంచెం తక్కువ వేసుకుంటాము. ఎక్కువ కూడా వేసుకోవచ్చండి తినాలనుకుంటే ఇష్టం. ఇకండి ఇలా పట్టించి పెట్టుకుంటామండి చాలా రాగి పిండి. అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాం. ప్రతి దాంట్లోకి బాగానే ఉంటుందండి రాగి ముద్ద, రాగి సంగటి. అది కొంచెం ఉడకనియాలండి మూత పెట్టి. అలాగ మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలండి. కొంచెం సందు పెట్టుకోవాలండి, లేకపోతే పొంగుతుంది. సిమ్ములో అలాగ మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలండి. తర్వాత ఇది బాగా కలుపుకోవాలండి. ఇట్లా ఉండలు కట్టకుండా కలుపుకోవాలండి. కలిపి చూపిస్తానండి. చూడండి, కలిపాను. చిన్న మంట మీద మళ్ళీ కొద్దిసేపు మగ్గించుకోవాలండి. మా రాయలసీమ వాళ్ళకైతే దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. చాలా ఇష్టపడతారు, చాలా చేసుకుంటారు ఇలాంటివన్నీ. మీరు కూడా నాటుకోడితోనూ, తలకాయ కూరతోనూ, మటన్తోనూ చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు మీరు, అంత బాగుంటుంది. తెలియని వాళ్ళకి చూపిస్తున్నానండి. మా రాయలసీమ వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదండి, ఆల్రెడీ వాళ్ళందరికీ తెలుసు. మళ్ళీ మీకు ముద్ద చేసి చూపిస్తానండి. ఇది అయిపోయిందండి. ఒక ముద్ద చేసుకోవాలి, ఇలాగా మెత్తగా ఉంటుంది. ఇక అండి, ఇలా హాట్ బాక్స్లో ఇట్లా దానికి సరిపడా ఒక ప్లేట్ పెట్టుకోవాలండి. పెట్టుకొని ఈ ముద్దలు చేసి అందులో పెట్టుకొని మూత పెట్టుకుంటే ఎక్స్ట్రా వచ్చిన వాటర్ అంతా ఈ సందులో నుంచి ఈ ప్లేట్ కిందకి వెళ్ళిపోతుందండి. 4 hours అట్లా బాగా వేడిగానే ఉంటుందండి, చల్లగా కాదు, గట్టిగా కాదు, మంచిగా ఉంటుంది. అందుకోసమే నేను అలాగ పెడతాను హాట్ బాక్స్లో. ఇది ఒక చేతితోని చేయరాదండి, 2 చేతులతోని చేసి చూపించాలి. వీడియో ఇది చెల్లు ఒక చేతితోటి పట్టుకొని ఒక చేతితో చేయరాదని నేను మీకోసం ఇలా ఇబ్బంది పడుకుంటూ ఇక్కడ పెట్టి చేస్తున్నాను. చూడండి, అది ఒక చేతితో చేయరాదండి, 2 చేతులతో చేయాలి కదా. చూపిస్తానండి మీకు. చెల్లేటేటో పెట్టానండి, నాకు చేయనీకి కనిపిస్తలేదు.
ఇవ్వండి ఇలా తడి చేయికి అద్దుకోవాలండి. ఇలా గిన్నెలో ఒక వాటర్ పెట్టుకోవాలి, అందులో తడి చేయి అద్దుకుంటూ ఈ ముద్దలు చేయాలండి. చూడండి ఆ బాక్స్లో ఇలాగ ప్లేట్ వేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. చూడండి ఇలా వేయాలండి. ఇలా చేసుకోవాలండి. ఇలా రుద్దుకోవాలండి తడి. ఇలా అండి. అప్పుడప్పుడు అద్దుకుంటూ ఇలా చేయాలండి, లేకపోతే చేతులు కాలుతాయి, చాలా హీట్గా ఉంటుంది. అలవాటు లేని వాళ్ళకైతే చాలా చేతులు కాలుతాయండి, చూసుకొని చేయాలి. ఇలాగండి అంతే. ఇలా వేసుకోవాలండి. చూడండి ఇప్పుడు తింటాం కదండి, అందుకే ఇంక అందులో ఎక్కువ వేయట్లేదు. 2 వేసేసాను, మిగతా ప్లేట్లలో వేసుకుంటామండి. హలో అండి, ఇది రాగి ముద్దలేకి మటన్ అండి. చెప్పాను రాగి ముద్దలేకి మటన్ కాంబినేషన్ కోసం 1/2 కిలో మటన్ అండి. అండి కడిగేస్తున్నాను. ఒక స్పూను అల్లం వెల్లిపాయ అండి, అల్లం వెల్లి పేస్ట్, ఒక కొత్తిమీర కట్ట కట్ చేసి పెట్టుకున్నానండి కడిగి. ఇదిగోండి ఒక ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. మూడు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇవ్వండి ఈ చెంచాతోటి 2 చెంచాల కారం వేస్తున్నానండి. చూడండి సరిపోతుందండి. ఇది సూర్య మీట్ మసాలా అండి, 5 రూపీస్ది ఉంటుంది కదండి, అందులో ఆఫ్ వేసుకున్నాను ఇంతకుముందు మటన్లో, మళ్ళీ ఇప్పుడు ఆఫ్ వేసుకుంటున్నాను. ఒక ప్యాకెట్ 2 సార్లకు వస్తుందండి. ఈ చిన్న స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. చూడండి చిన్నదండి ఇది స్పూను. దీంతో ధనియాల పొడి వేసుకుంటున్నానండి, 1.5 స్పూన్ వేస్తున్నానండి. కొంచెం గ్రేవీ ఉండాలండి వీటిలో, రాగి సంగట్లోకి గ్రేవీగా ఉంటేనే తినడానికి బాగుంటుంది. ఈ స్పూన్ తోటి ఉప్పు వేస్తున్నానండి. ఆల్రెడీ రాగి సంగట్లో 1 స్పూన్ వేసుకున్నాం కాబట్టి ఇందులో 1.5 స్పూన్ వేద్దామండి. స్పూన్ వేసానండి. ఆయిల్ వేసుకుంటున్నానండి. ఓ 4 స్పూన్ అట్లా వేసానండి. అందాజతో వేసానండి నేను, ఒక 4 స్పూన్ అంత వేసుకుంటే సరిపోతుంది. నాకు ఆల్రెడీ ఆటోమేటిక్గా అందాజుగా వేసేది తెలుసు కదండి, అలా వేసుకుంటున్నాను నేను. వేసి అంత బాగా కలుపుకోవాలండి.
ఈరోజు కలిపి పెడుతున్నానండి. మామూలుగా అయితే మటన్ వేసి వేరేలాగా వండుతానండి. మటన్ కొంచెం మగ్గించుకుంటా ఒకటొకటి వేసుకుంటా వండుతాను. ఈరోజు మాత్రం ఇలా వండుతున్నానండి, తొందరగా కావాలని. అన్ని రకాలుగా చేసుకుంటానండి, ఇట్లయినా అట్లయినా చాలా బాగుంటుంది. ఒక్కోసారి ఒక్కోలాగా చేస్తానండి నేను, ఒకేలాగా చేయను ఎప్పుడు. పొయ్యి మీద పెట్టేసుకుందామండి. ఇలా కలుపుతూ కొంచెం మగ్గనియాలండి. ఇదిగోండి, ఈ గ్లాస్ తోటి ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఎందుకంటే గ్రేవీ ఉండాలి కదండి ఈ కూరలోకి, సంగట్లోకి, అందుకోసమనే కొంచెం వాటర్ ఎక్కువ వేస్తాను. ఇలా కలిపి విజిల్ పెట్టేసుకోవాలండి. మటన్ కదండి, తొందరగా ఉడకదు, కొంచెం మెత్తగా ఉడికితేనే బాగుంటుంది. ఒక 7-8 విజిల్ పెట్టేసుకుంటానండి. చూడండి, చూడండి మటన్ రెడీ అయిపోయింది. ఇవ్వండి, ఇవ్వండి, అలా ముద్దలోకి వేసుకొని తినేసేయడం అండి. అలా అండి, చూడండి, ఇంకా అలా తినేసేయడమేనండి. చాలా అంటే చాలా బాగుంటుంది, ముద్ద ముద్దకు స్వర్గం కనిపిస్తుంది. చూడండి, మీరు తయారు చేసుకొని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.